ఈ విధంగా ఉంటుంది అని చాలా అద్భుతంగా చెప్తారు. ఇప్పుడు ముందు మేషరాశి వాళ్ళు చెప్తాను. మేషరాశిలో అన్నపూర్ణ గారు ఉన్నారు దీంట్లోని. మిగతా వాళ్ళు మీకు గుర్తుంటే అశ్విని కానీ భరణి కానీ 1 2 3 4 భరణి 1 2 3 4 పదాలు ఉంటే మీరు కొద్దిగా ఫోకస్ చేస్తే కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సంపాదన 10 రూపాయలు అయితే ఖర్చు 10 రూపాయలు అంటే మనకి ఇచ్చే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మిగతా విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. సమస్య లేదు. ఉద్యోగం అయితేనే, వ్యాపారం అయితేనే మనం అనుకున్నవి చక్కగా ఆ పరమాత్ముడు ఆశీస్సులతో మనం దానికి చేరుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. కానీ కొన్ని ఆందోళన, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడతాం. ప్రికాషన్స్ అంటే ఆరోగ్యం పోతుంది, నా పరిస్థితి ఏంటని నేను అనుకోవచ్చు. ఇప్పుడు ఆదాయం విషయంలో కూడా ఇది అన్ని నక్షత్రాలకి అది వర్తిస్తుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. అది ఇక్కడ పంచాంగంలో చెప్పిన ఈ ఆదాయం అనేది మనం పూర్తిగా నమ్మకూడదు. ఏంటి 10 రూపాయలు ఆదాయం అయినప్పుడు మాస్టర్ 10 రూపాయలు ఖర్చు అయితే ఎలాగనుకుంటారు. ఇది అందరికీ వర్తించదు, 9 పాదాల వాళ్ళకి వర్తించదు. మళ్ళీ లోతుగా మనం సూక్ష్మంగా చూడాలి. చూసి ఏ పాదం ప్రవర్తన వాడు ఎలా ఉంది, వాళ్ళ నక్షత్రం విధానం ఎలా ఉంది అన్న విషయాలు మనం పూర్తిగా స్టడీ చేస్తే తప్ప ఇది ఏంటంటే కంటెంట్ జనరల్గా చెప్తున్నాం మనం. అంటే మాస్టర్ ఆఫ్ వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, కానీ అనుకున్న గమ్యం చేరుకుంటారు, సాధన చేస్తారు అన్న విషయాలు బాగానే ఉన్నాయి. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఇంకొక విషయం పరిష్కారం కూడా చెప్పడం జరిగింది. వీళ్ళకి ఏం చెప్పారంటే శివదర్శనం, శివుడి గురించి మనకి పంచాక్షరం ఉంది. మీరు ఎక్కువ ఇబ్బంది పడద్దు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు మాకు కొద్దిగా అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయన్నారు. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, ఖర్చు అయిపోతుంది అంటున్నారు. ఆదాయం ఏమో 10 రూపాయలు అయితే ఖర్చు 10 రూపాయలు అంటున్నారు. దాని గురించి మీరు పట్టించుకోండి. దానికి పరిష్కారం మొత్తం శరణాగతి. ఆ పరమాత్ముడు కూడా ఉన్నాడు, అమ్మ ఆశీస్సులు అంటున్నారు. అందుకు ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పంచాంగం చెప్పింది ఏంటంటే నువ్వు దాని గురించి అమ్మవారు దుర్గా, అదేవిధంగా శివుడు మృత్యుంజయ మంత్రం ఉంది. అది 9 సార్లు కానీ 18 సార్లు కానీ 108 సార్లు కానీ మన సమయ పాలన దృష్టిలో పెట్టుకుని అట్లీస్ట్ 9 సార్లు మీరు చేయగలిగితే మనకి ఇబ్బందులు ఏమి కూడా ఉండవు. అలా 100% కూడా నేను హామీగా నేను చెప్తున్నాను. ఎందుకు హామీ ఇస్తున్నానంటే ఇక్కడ బ్రహ్మం అక్షరాలు ఆ విధంగా నా చేత చెప్పిస్తాను. ఇంకా రెండోది వృషభ రాశి. రెండో రాశి వృషభ. ఈ వృషభ రాశిలో ఎవరుంటారు? కృత్తిక. ఇందాక అన్నపూర్ణ గారిది 1వ పాదం అన్నాను. ఇక దాంట్లో ఇంకా 3 పాదాలు ఉన్నాయి. కృత్తికలో 3 పాదాలు ఉన్నాయి. కృత్తికలో 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, తర్వాత రోహిణిలో 4 పాదాలు, తర్వాత మృగశిరలో 1 2 పాదాలు, మొత్తం 9 కదమ్మా. వీళ్ళకి అంటే ఇక్కడ ఎవరు ఉన్నారమ్మా వృషభ రాశి వారు అంటే ముఖ్యంగా కృత్తిక 2 3 4 పాదాలు కానీ, రోహిణి 1 2 3 4 పాదాలు కానీ, మృగశిర 1 2 పాదాలు కానీ ఉంటే జస్ట్ రెఫరెన్స్ గురించి చెప్తున్నాను నేను. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆదాయం విషయం చాలా బాగుంటుంది. 10 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే 20 రూపాయలు వస్తుంది. మనకి మనశ్శాంతి ఇచ్చేది ఆదాయం కాదు, డబ్బు కాదు. అనేక నిరాశ నిస్పృహలు ఈ వాళ్ళకి ఎవరికంటే కృత్తిక, రోహిణి, మృగశిర వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. ఏ కార్యక్రమం పరిపూర్ణంగా చేశాను అనుకున్నా ఆ సంతృప్తి పొందలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు 100% కూడా ఏదైనా కొత్త వ్యాపారం కానీ లేదా కెరీర్ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి జనరల్గా ఏంటంటే వృషభ రాశి వాళ్ళు పద్ధతి ఎలా ఉంటుందంటే
అది కూడా నేను క్లుప్తంగా చెప్తాను. ఇది మనం తప్పకుండా తెలుసుకోవాలి. అదే మేష రాశి వాళ్ళు జనరల్గా ఎలా ఉంటారంటే అది కూడా చెప్పిన తర్వాత వృషభ రాశికి వస్తారు. వీళ్ళకి మంచి ఆకర్షణీయమైన పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తారు. మేష రాశి జనరల్గా ఉంటారు. తర్వాత వీళ్ళు ధార్మికంగా అంటే సంఘ సేవ చేయడానికే ఇష్టపడతారు. ముందు రాశి నేషనల్. ఈ వృషభ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే అంతర్ముఖంగా ఏముందో ఎవడో గ్రహించలేదు. జనరల్గా ఏంటంటే మనం మనిషి యొక్క విధానం, మాట్లాడే విధానాన్ని బట్టి అతని యొక్క వ్యక్తిత్వం ఇతను కోపిస్తే ఇతను చాలా చక్కగా ప్రేమతో మాట్లాడుతున్నాం, లేకపోతే ధార్మిక సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం అని ఒకరోజు కాకపోయినా 2 రోజులు కాకపోయినా 3 రోజులు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే మనం ఎస్ చేయాలి. కానీ ఇక్కడ వృషభ రాశి వాడికి ఆయన బ్రహ్మదేవుడు కూడా కనపడిన కష్టం. ఆడు మనోభావం అంత డెప్త్గా ఉంటారు. అంటే జనరల్గా సహజంగా అలా ఉంటుంది. తర్వాత మూడోది మిథున రాశి. మూడో రాశి వీళ్ళకి ఆదాయం కూడా చాలా బాగుంటుంది. సంపద విపరీతంగా ఉంటుంది. దేని మీద ఇన్వెస్ట్ చేసినా వీళ్ళు ఎక్కువ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు. చాలా తెలివిన వాళ్ళు. ఈ రాశి వాళ్ళు ఎవరంటే మృగశిర 3-4 పదాలు, అదేవిధంగా పునర్వసు 2-3 పదాలు. వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి విషయం కూడా ఆలోచించి చేస్తారు. మిగతా విషయాల్లో కూడా తొందరపడతారు. నిర్మలంగా నిశ్చలంగా ఏ పని చేసినా వాళ్ళకి తెలియకపోయినా మిగతా స్నేహితులని, మిగతా బంధువులని తెలుసుకొని ఈ ప్రయాణం వల్ల నాకు బెనిఫిట్ ఉంటుందా లేదా. కొంతమంది ఎవరైనా అడగడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. నేను ఎందుకు అడగాలి, నేను తెలివైన ఉన్నాయి కదా అంటే కొద్దిగా అహంకారం అడ్డు రావడంతో అడు అనుకున్న కన్నీ చేస్తాను. ఇక్కడ ఇలా కదా, అహంకారం కాదు. మనకు ఏదైనా విషయం తెలియనప్పుడు నిర్మోహమాటంగా ఈ విషయం గురించి నాకు మీరు గైడ్ చేయాలి, దాని ప్రకారం నేను ప్లానింగ్ చేస్తాను అని మనం ముందుకు పెట్టగలిగితే వీళ్ళు 100% కూడా సక్సెస్ అవుతారు. తర్వాత వీళ్ళకి బంధువులతో, స్నేహితులతో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకు దీనికి పరిష్కార మార్గం ఏంటంటే నువ్వు తొందరగా నిర్ణయాలు తీసుకుని కోపం తగ్గించుకో. నువ్వు ఎప్పుడు కోపాన్ని తగ్గించుకున్నా మనలో జ్ఞానశక్తి. ఇప్పుడు నేను కోపంగా మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు మెమరీ పవర్ తగ్గిపోతుంది, జ్ఞాపకశక్తి ఉండదు నాకు. సహజమైనది అంటే సైంటిఫిక్గా కూడా మనకు చెప్పిన విధానం అది. అందుకు నువ్వు తీసుకున్న నిర్ణయం చక్కగా ఆ స్మరణ చేసుకుంటూ నిర్మలంగా నువ్వు తీసుకుంటే ఆ తీసుకున్న నిర్ణయం 100% కూడా విజయం అవుతుంది. నాకు ఎటువంటి సందేహం లేదని ఇక్కడ పంచాంగంలో చెప్పడం. ఇక్కడ వీటికి ఏంటంటే విష్ణు సహస్రం ముఖ్యంగా వీళ్ళకి మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం రోజుకు ఒక్కసారి మనం చూసుకుంటే విష్ణువు మనకి రక్షణగా, మొత్తం పరిరక్షణగా ఉంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం. తర్వాత 4వది కర్కాటక. వీటికి ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వాళ్ళు చాలా నవ్వుతూ ఆనందంగా మాట్లాడతారు. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ అంటారు. కొంతమందిని ఫేస్ చూస్తే భయంకరంగా ఉంటుంది. మనసులో లోపల అంతర్ముఖంగా బాగానే ఉంటుంది, ఫేస్ విడిచిపోతారు. ఈ వీటితో మాట్లాడితే కోపడతారేమో అనిపిస్తుంది. అది మార్చుకోను. నువ్వు నవ్వాలంటే దానికి ఖర్చు అవుతుంది కదా. నేను ఖర్చు పెట్టాలి, నవ్వనా ఖర్చు పెట్టాను. పరమాత్ముడు జంతువులకు ఇవ్వలేదు, మనకి ఇచ్చాడు. చక్కగా నవ్వుతూ ఆనందంగా పలకరించు. గీతలో కూడా, భగవద్గీతలో కూడా గీతాచార్యులు చెప్పాడు, అనుద్వేగకరం వాక్యం సత్యం గీతం చేయాలి. నువ్వు ఆనందంగా సంతోషంగా పలకరించి వచ్చినాను, నువ్వు ఎలా ఉన్నారు, బాగున్నారు, నవ్వుతూ ఆ విధంగా నువ్వు ప్రయాణం చేయాలి. నీకు అంత ఆనందమే, నీకు అంత ఆనందం. జనరల్గా ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. నవ్వుతూ ఆ ఫేస్ చూసేసరికి భయంగా ఉంటున్నాను, తిడతాడేమో అని. అంటే ఆ ఫేస్ని రిఫ్లెక్ట్ అవుతున్నాను. అది లేకుండా నువ్వు చేసే కార్యక్రమాలు బాగానే చేస్తున్నావు.
నువ్వు ఫేస్లో సరిగ్గా రిఫ్లెక్ట్ చేసుకోలేక, అది రిఫ్లెక్ట్ చేసుకోనాకే నువ్వు సాధన చేయి. దానికి పెద్ద ఖర్చు అవ్వదు, నవ్వుతూ పలకరించి అమ్మ ఎలా ఉన్నారు ఏంటి అని ఎంత ఆనందంగా ఉంటుంది. అడిగే ఆనందమే మనకే ఆనందం. ఆ ప్రక్రియలో నువ్వు ప్రయాణించి తర్వాత ఆందోళనకు దూరంగా ఇంకా ఆందోళన ఎంతో మనకి రుగ్మతలు, మానసిక రుగ్మతలు. మన వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు చిన్న రిపోర్ట్ నేను చూశానమ్మా. సుమారు మన ఆల్ ఇండియా లెవెల్లో జరిగింది. ఇంచుమించు 12 కోట్ల మంది మానసిక రుగ్మతలు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ఆందోళన, భయం. నీకు భయం ఏంటి? నువ్వు ఇందాక నేను చెప్పిన భక్తి మార్గంలో మనం శరణాగతి, నాకు స్వామి ఉన్నాడు, అమ్మ ఉంది, నాకు అన్ని విధాలా కూడా శరణాగతే అన్న ధోరణిలో నువ్వు ప్రయాణించే ఆ సాహసం, ధైర్యం, షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతాను. సాహసం, ఉత్సాహం, సంతృప్తి, ఆనందం అన్నీ కూడా మనం లోపలికి వచ్చేస్తాయి. నువ్వు ఆ విధంగా ప్రయాణించడానికి నువ్వు అని చెప్పి వీళ్ళు కూడా ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా ఈ కర్కాటక రాష్ట్రంలో, ఎందుకంటే జనరల్గా ఆరోగ్యం అనేది ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే వాతావరణ మార్పు, దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం తీసుకునే ఆహారం హైజీనిక్గా ఉండాలి, తక్కువగా ఉండాలి. బాగా తక్కువ తీసుకుంటే నీరసం ఉంటుంది, మనం మాట్లాడలేం. అలా కాకుండా మనకు కావాల్సిన రిక్వైర్డ్ తీసుకుని మనం ప్రయాణం చేయగలిగితే ఆరోగ్యమే మహాభాగ్యం. నేను పూజ చేయాలి, విష్ణు సహస్రనామం చదవాలి, భగవద్గీతలో 108 శ్లోకాలు చదవాలి అంటే నాకు ఓపిక ఉన్నప్పుడే చదువుతాను. ఓపిక లేకపోతే నేను చదవలేను కదా. నేనే కదా, ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా సరే నీకు కావాల్సిన ఆరోగ్యం. నీకు ఆరోగ్యంగా ఉంటే హుషారుగా ఉంటావు, నవ్వుతూ ఉంటావు. నువ్వు ముందు పరీక్షించుకోవాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే నువ్వు అనుకున్న కానీ నువ్వు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అని చాలా స్పష్టంగా కర్కాటక రాష్ట్రానికి చెప్పడం జరిగింది. వీళ్ళకి దుర్గా నేను 32 నామాలు చెప్పాను. చాలా అద్భుతమైన నామాలు. మనం లలితా సహస్రం ఎన్ని కూడా టైం అనుకుంటే నేను 32 నామాలు దుర్గా సమయం, దుర్గ పంపిణివారిని, దుర్గ మచ్చేదని, దుర్గ సారిని, దుర్గ నాశిని, దుర్గ పూర్వాన్ని, దుర్గ జ్ఞాన, దుర్గమాపద, దుర్గమజ్ఞానద, దుర్గ దక్కిలో రాధావన్ల, దుర్గమాతృలోక, దుర్గమాత స్వరూపి, దుర్గమాపద, దుర్గం విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థానం. ఇలాగ మనం ఒక్కసారి మనం చూసుకోగలిగితే దుర్గ మన పక్కన కూర్చుంటాం. అంటే నా అనుభూతి నేను చెప్తున్నాను. ఉగాది పురస్కరించుకొని మనం జాగ్రత్తగా 32 నామాలు మీ దగ్గర లేకపోతే నేను జిరాక్స్ తీసేస్తానమ్మా. అది చదవండి అమ్మా, చాలా సులభంగా ఉంటుంది. 32 నామాలు రోజుకి అట్లీస్ట్ 9 సార్లు చదవండి. దుర్గ మనకి పూర్తి బాధ్యత కూడా పక్కనే ఉంటుంది. మనకి ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండే ఆ వాతావరణాన్ని మాత సృష్టిస్తుంది. అమ్మ మనకు ఎలా సృష్టిస్తుందో దుర్గమాత కూడా ఆ విధంగా సృష్టిస్తుంది. కనుక ఈ విధంగా సింహరాశి, ఈ సింహరాశిలో జనంగా ఎలా ఉంటుందంటే పెద్ద అహంకారం. ఏదో కార్యక్రమం చేస్తే నన్ను ఎవరు గుర్తించట్లేదంట. ఏంటి గుర్తించా? ఈ కార్యక్రమం నువ్వు నెరవేరుస్తున్నావంటే నీలో ఒక చైతన్య శక్తి ఉంది, నీలో పరమాత్ముడు నడిపిస్తున్నాడు. నీ ధ్యానం కాదు, నీ పేరు కాదు, అది మర్చిపో. అహంకారం నుంచి బయటపడు. అది చాలా ప్రమాదమైనది. క్రోధం కన్నా ఎక్కువ ప్రమాదమైనది అహంకారం. నువ్వు దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించగలిగితే నీకు అద్భుతమైన భవిష్యవాణి ఉంది. నీకు ఆ శక్తి ఉంది, నీకు సాధన చేయగలవు, అనుష్ఠానం చేయగలవు. నీకు ఆ శక్తులు ఉండి నీలో అహంకారం అనే శక్తి, ఆ శత్రువు అంతర్ముఖంగా ఉండటం వలన నీకు ఉపయోగపడుతుంది. నీ శక్తులు ఉపయోగపడుతుంది. బూడిదలు వేసిన పన్నీరులాగా
అందుకు నువ్వు జాగ్రత్తగా నీకు చక్కటి అనుకూలమైన వాతావరణం ఈ సంవత్సరంలో ఉంది కనుక సాధన చేసి ఆ పరమాత్మను నమ్ముకుని నువ్వు ప్రయాణం చేయగలిగితే నువ్వు అనుకుని అన్నీ కూడా సాధిస్తావు. వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఇందాక సింహరాశి నక్షత్రాలు మీరు మగ ఒకటి పుబ్బ ఉత్తర ఎవరు ఉన్నారా? పుబ్బ ఉత్తర పాప అయితే పుబ్బ ఎన్నో పాదం ఉన్నా? రెండు. ఆ పుబ్బ ఏ పాదమైనా అమ్మ సింహరాశి నీకు చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. నువ్వు చేసే కార్యక్రమం ఏంటంటే నీకు ఆ శక్తి ఉంది, సాధన ఉంది, అనుష్ఠానం ఉంది. నువ్వు పూర్తి ఏకాగ్రతతో నువ్వు చేయి. వర్క్ ఈజ్ వర్షిప్ కింద నువ్వు చేయగల శక్తి నీలో ఉంది. నేను గ్రహించాను. నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కాదు ఈ పంచాంగం చెప్తుంది. ఏమో తర్వాత నువ్వేం చేస్తావంటే సూర్య నమస్కారం వీలుంటాయి. ఓం భాస్కరాయ విద్మహే మహాతేజాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. నువ్వు ఆదిత్యోదయం చదవడానికి అంటే బీటెక్ స్టూడెంట్ కనుక చదవడానికి టైం లేకపోయినా అట్లీస్ట్ ఈ గాయత్రి సూర్య గాయత్రి నీకు అవుతుంది. నేను తర్వాత ఇంటెత్తాను. ఇది రోజు 9 సార్లు చదివించాలి. దాని ఫలితం 100% కూడా ప్రత్యక్షమైన సూర్యభగవాను ఆశిస్తున్నాం అనుకుంటా. నువ్వు అనుకున్న గమ్యం అద్భుతంగా చేరుకుంటావు. దాంట్లో ఎటువంటి సందేహం. తర్వాత సింహం అయిపోయింది. కన్య. ఈ కన్యరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళు కన్యరాశి అంటే దీంట్లో ఉత్తర 2, 3, 4 హస్త 4 పాదాలు దీంట్లో ఇమిడి ఉంటాయి. వీళ్ళు జనరల్గా ఏంటంటే ఇతరుల భావం ఎలా ఉందో ఈజీగా తెలుసుకుంటారు. 10 నిమిషాలు మాట్లాడితే మీ లోపల మీ భావం తెలుసుకునే శక్తి ఈ కన్యరాశి వాడు. వీళ్ళ జాతకం ఎలా ఉంటుందంటే ఆదాయం 14, ఖర్చు 20. అంటే మంచి సంపద. ఏ కార్యక్రమం వాళ్ళు తలపెట్టినా చాలా అభివృద్ధి వస్తుంది. డెఫినెట్గా అన్ని విషయాల్లో కూడా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఏదైనా ప్రణాళిక డిజైన్ చేసి ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి దేనికైనా ఆలోచన అన్నది చాలా కావలసిన అంశం. అది లౌకికంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు. మనం జాగ్రత్తగా ఆలోచించి మనం ప్రయాణం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి విష్ణు సహస్రనామం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఈ శని దోషాలు కొన్ని ఉంటాయి. ఈ దోషాల నుంచి బయటపడాలంటే విష్ణు సహస్రనామం అట్లీస్ట్ 1-2 సార్లు మనం చదవగలిగితే ఆ విష్ణువే చూసుకుంటాం మన బాధలు లేకుండా. తర్వాత తులారాశి 7వ రాశి అమ్మ. వీళ్ళు ఎవరంటే చిత్త 3వ పాదం, 4వ పాదం, హస్త 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఎవరు ఉన్నారు అక్కడ? హస్త కానీ విశాఖ మీదా ఎన్నో పదం తెలీదా? అంటే రాసి తెలిసినా తెలియదా? తర్వాత రేపు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, నేను అన్ని విషయాలు చెప్తాను తర్వాత వచ్చి పోవాలి. దీనికి ఏంటంటే ఆదాయం బాగా. తర్వాత ఇక్కడికి ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ విషయంలో కొద్దిగా ఆందోళన, పరిస్థితి పెట్టేరడానికి కూడా కొద్దిగా ఫలితాల విషయం అనుకుని రాకపోవచ్చు. దానికి కూడా చక్కటి పరిష్కార మార్గం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒత్తిడి ఎక్కువ ఉంటాయి జనరల్గా ఈ నక్షత్రం. అంటే ఒత్తిడి అన్నప్పుడు మనం ట్రీట్ చేసుకుంది. ఏమీ లేదు, ఆందోళన లేదు, ఒత్తిడి లేదు, నిరాశ లేదు అనుకుంటే ఏమీ లేదు. అయ్యి బాబు ఈ సమస్య వచ్చింది, నాకే వచ్చింది అనుకుంటాడు. అది అందరికీ ఉంటుంది. సమస్యలో నుండి ఎవరో ఈ ప్రపంచంలో లేదు. అది మనకి ఆత్మవిశ్వాసం కదా. ఆత్మవిశ్వాసంతో మనం ప్రయాణం చేస్తాం. మనం అన్ని విధాలు స్వామి అన్న ధోరణిలో మనం ప్రయాణం చేయగలిగితే దీని నుంచి మనం బయట వీళ్ళకి ఏంటంటే జై గురుదత్త ఇంకేం అక్కర్లేదు. ముఖ్యంగా తులారాశి వాళ్ళు గురుదత్తుడు శ్లోకం మనం చేసుకోగలిగితే వీళ్ళకున్న సమస్యలు విద్యార్థులకైతేనే కొన్ని
శుభకార్యాలు పూర్తయిపోతాయని అనుకుని చివరికి కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ నువ్వేం భయపడకు, జై గురుదత్త అని అనుకో. నీకు ఆ గురుదత్తుడు నిన్ను ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన 100% కూడా నీకు అన్ని విధాలు కూడా నీకు ఉపయోగపడతాడు. ఇక్కడ ఏంటంటే ఈ తులారాశి వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా జనరల్గా పురుషులందు పుణ్యపురుషులు గారే అంటారు. తులారాశి వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు చెత్త అయితేనే హస్త అయితేనే ఈ పాదాలను మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయగలిగితే జనరల్గా ఆధ్యాత్మిక చింతన అంటే రామాయణ పురుషులందు పుణ్యపురుషులు. అంటే పుణ్యపురుషులు ఏంటంటే మన వేద శాస్త్రం ప్రకారం ధార్మిక జీవితాన్ని నడిపి వాళ్ళందరూ కూడా పుణ్యపురుషుల కింద వస్తారని బ్రాహ్మణ ఎప్పుడో రాంబ్యాక్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అటువంటి కేటగిరీ అన్నమాట. ఇంకోటి ఏంటంటే వీడు చేయవలసింది శివ పూజ, పంచాక్షర మంత్రం నిరంతరం 108 సార్లు ప్రతిరోజు చేసుకోగలిగితే వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. వీళ్ళకి ఆదాయ సంపద కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, ప్రణాళికలు ఉంటాయి. వాళ్ళకి స్టూడెంట్స్ అయితేనే కొత్త వ్యాపారాలు చేసుకున్నా, ఇంకొక కార్యక్రమాలు చేసుకున్నా, వ్యవసాయం ఉంటుంది, లేకపోతే ఫిష్ ట్యాంక్స్ అయితేనే ఇంకొక ఇండస్ట్రీలో అయినా వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ తులారాశి వీళ్ళు చేసేవలసిందంటే మనం సేవ పంచాక్షరి చేసుకుంటాం. ఇంకా వృశ్చిక 8వ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సేవా తత్పరత, నిష్కామకరణ. అంటే మనకి పరమాత్మకు శరీరాన్ని ఇచ్చాడు, అది నలుగురితో దాన్ని స్వామి పరోపకారార్థం ఇతని శరీరం మనకి ఎందుకు ఇచ్చాడు, నలుగురికి ఉపయోగపడేది. అంటే ఈ స్వార్థాన్ని పక్కన పెట్టుకుని నీ పనులు నువ్వు చేసుకున్న తర్వాత, నీ బాధ్యతను నువ్వు నిర్వహించిన తర్వాత మిగతా సమయాన్ని 10 మందికి మంచి సలహా నువ్వు డబ్బులు ఇవ్వద్దు. మాస్టర్ నాకు ఫైనాన్షియల్గా వీకెండ్ నేను డొనేట్ చేయాలంటే దాని నుంచి నువ్వు చేయవలసిన ప్రక్రియ ఏంటంటే అతను ఇబ్బందుల్లో నిరాశగా ఉన్నప్పుడు చక్కటి సలహా చెప్పు. నువ్వు దీని నుంచి ఎందుకు దుఃఖపడుతున్నావు, దీనికి సరైన పరిష్కారం పొందుతా, ఈ విధంగా నువ్వు ప్రయాణించు, నువ్వు బయటపడతావు అని సలహా చెప్తే ఒక అద్భుతంగా అది పనిచేస్తుంది. మనకి అపూర్ణ ఆశిస్తూ ఆ పరమాత్మ అమ్మ దగ్గర నుంచి మనం పొందగలుగుతాం. వీళ్ళకి దక్షిణామూర్తి, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దక్షిణామూర్తి స్తోత్రం 9 సార్లు చేసుకోగలిగితే వాళ్ళు కొన్ని చిన్న రుగ్మతలు కష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు, ఆదాయం వచ్చినా సరే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అయితేనే, పిల్లల భవిష్యత్తు విషయంలో అయితేనే, వివాహ విషయాలు అయితేనే దాని నుంచి బయట పడాలి అనుకుంటే చేయవలసిన ప్రక్రియ దక్షిణామూర్తి స్తోత్రం నువ్వు 9 సార్లు కానీ 18 సార్లు కానీ టైం ఉంటుంది 9 సార్లు కానీ చేస్తే దక్షిణామూర్తి కూడా నేను అని దీంట్లో వృశ్చిక రాశి వారికి పంచాంగంలో అద్భుతంగా చెప్పడం జరిగింది. తర్వాత ధనుస్సు. ఈ ధనుస్సు అనేది 9వ రాశి. ఇది ఎలా ఉంటుందంటే ఒక క్షణంలో అంటే మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటుంది, ఇంకొక శక్తి ఉంది. మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏ భావంతో మాట్లాడుతున్నారు, ఇది త్రికరణశుద్ధిగా మాట్లాడుతున్నారా లేదా, లేకపోతే ఇది హృదయం నుంచి వచ్చిందా లేదా పెదాల నుంచి వచ్చిందా మీ భావన అని కనిపెట్టే శక్తి దీనికి ధనుస్సు. చాలా ఈజీగా నాట్ ఫ్రమ్ డెప్త్ ఆఫ్ హార్ట్ అంటాను, హృదయం నుంచి రాలేదు, ఇది పెదాల నుంచి మాట్లాడుతున్నాడు, ఏదో తాత్కాలిక బెనిఫిట్ కోసం మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని చాలా సులువుగా ఈ రాశి వాళ్ళు, అంటే ధనుసు రాశి అంటే మూల 4 పాదాలు ఉంటాయేమో, తర్వాత పూర్వాషాఢం 4 పాదాలు ఉంటాయి, ఉత్తరాషాఢ 1 పాదం. దీంట్లో ఎవరో ఉన్నారనో మూల 4 పాదాలు కానీ, పూర్వాషాఢ 4 పాదాలు కానీ, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ 9 పాదాల వాళ్ళకి కూడా జనరల్గా ధనుస్సు వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న ఇబ్బందులు ఉన్న జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే వీళ్ళు కూడా శివాభిషేకం, ఏదో గుళ్ళు అభిషేకం చేయించుకోవడం, లేదా ప్రదర్శన చేసుకుని పంచాక్షరి మనం చదువుకోగలిగితే
ఎటువంటి ఇబ్బంది ఉందో చాలా అద్భుతంగా, దివ్యంగా, పరిపూర్ణంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ 9 నక్షత్రాలు. తర్వాత 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే కృషితో నాస్తి దుర్భిక్ష. ఎప్పుడు కూడా మనం ఏ కార్యక్రమం అయినా సఫలీకృతం అవ్వాలంటే మ్యాజిక్లు చేయకూడదు, మనం కష్టపడాలి. కష్టపడి మనం సాధించాలి. అప్పుడే దాంట్లో థ్రిల్ మనకు అంటారు. దాంట్లో కష్టంలో ఉన్న కష్టం తర్వాత మన ఫలితం దొరికిందనుకోండి, దాంట్లో పొందే అనుభూతి, ఆనందం ఇంకొక అంశంలో మనం పొందడం అన్న స్వభావం కలవాలి. వీళ్ళకి నక్షత్రం ఏంటంటే ఉత్తరాషాఢ 2, 3, 4, తర్వాత శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఇలా ఉన్నారు. మీ బాబు ఏది? ఉత్తరాషాఢ 2వ పాదం మకర రాశి. తర్వాత ధనిష్ట. వెరీ గుడ్. మకర రాశి చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. మీరు చక్కగా శివదర్శనం అంటే ఖాళీగా ఉన్నప్పుడు, లేకపోతే పంచాక్షరి చదువుకున్న మీకు మీ బాబులు ఇద్దరు కూడా అన్ని విధాలు బాగుంటుంది. కొన్ని ఖర్చు విషయంలో కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు వచ్చినా దాని నుంచి మీరేమి ఆందోళన చెందొద్దు. అనుకున్న అన్నీ కూడా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో అయితేనే ఈ కార్యక్రమం విషయంలో కూడా 100% కూడా అన్నీ సఫలీకృతం అవుతాయి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదమ్మా. ఇంకా రాజకీయంగా పెద్ద కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాజకీయంగా మనకు అక్కర్లేదు, అది జాగ్రత్తగా చేసుకుంటే అన్ని విధాలా కూడా వీళ్ళకి బాగుంటుంది. మా అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఇంటర్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? ఇది కూడా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి కూడా అన్ని విధాలు కూడా ప్రోత్సాహంగానే ఉంటున్నాము. అందుకు వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే అయితే పంచాక్షరి మాత్రం 10 సార్లు 20 సార్లు చాలా ఈజీ కదమ్మా. అది చేసుకుని బయటకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించుకోగలిగితే ఆ పరమాత్మలు ఆశిస్తుంటే అద్భుతంగా విజయం పొందుతారు. అంటే ఇక్కడ పంచాంగం చెప్పిన విషయాలు నేను నచ్చినా ప్రయత్నిస్తున్నాను. మీరు దాని నుంచి ఏమీ భయపడలేదు. చివరిది 11 కుంభరాశి. ఈ కుంభరాశి బాగా ఏకాగ్రత. అంటే ఎందుకంటే వాళ్ళు ఏంటంటే నలుగురితో కావడం కొద్దిగా కష్టంగా. అంటే ఇది ఏంటి, ఇది అందరికీ వర్తిస్తుందా అని మాత్రమే అనుకోవచ్చు. మళ్ళీ లోతుగా వెళ్ళాలి. దీనికి ఏంటంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, ఇవన్నీ కూడా పూర్వభాద్ర 1, 2, 3. అంటే ఒక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. మనం విషయం మనం చెప్పగలిగితే ఈ 9 పాదాల వరకు వర్తిస్తుందా అన్నది క్వశ్చన్ మార్క్. వర్తించదు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పూర్తి ఏకాగ్రతతో ఉంటాడు. ఏదైనా పని మొదలు పెడితే పూర్తి ఫోకస్తో చేస్తాడు. నలుగురితో కలడానికి ఇష్టపడ్డు ఏకాంతంగా ఉండి ఏదో ధ్యానం చేసుకోవడం, స్మరణ చేసుకోవడం, ఆ ప్రక్రియలో ఉంటాడు. కుంభరాశి మీరు నేను చెప్పిన విషయాలు మీకు ఏమైనా ఏకాగ్రత ఉంటుంది మీకు. అంటే మీరు పని విషయంలో కొద్దిగా బద్ధంగా ఉంటారు. ఏదైనా పని చేయాలంటే ఇమీడియట్గా మీరు అటెండ్ అవ్వలేదు అంటే వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారు. అంటే జనరల్గా అది తర్వాత అది కొన్ని క్షణాల్లో ఉంటుంది. అది తర్వాత మళ్ళీ రియలైజ్ మనం ఈ కార్యక్రమం చేయాలి కదా అని అనుకుంటారు. ఆ కార్యక్రమం వచ్చేస్తాం. ముందు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని అడ్డల్స్ ఉంటాయి కదా. మీరు ఏం చేస్తారంటే ఆ వినాయకుడిని, ఆదిదేవుడిని ఒకసారి స్మరించుకోగలిగితే మీలో ఉన్న ఆ చిన్న అంటే బద్ధకం అన్నాను కదా, అది అందరికీ వర్తించదన్నమాట. అంటే మనకి జనరల్గా ఏంటంటే ఈ పంచాంగ పఠనంలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దాంట్లో శని పాత్ర ఎలా ఉంది, గురుడు పాత్ర ఎలా ఉంది, ఇవన్నీ కూడా లోతుగా చెప్తే తప్ప
ఇండివిజువల్గా ఈ సుబ్బారావుకి ఈ సంవత్సరం మార్చిలో ఎలా ఉంటుంది, ఏప్రిల్లో ఉంటుంది, ఆగస్టులో ఎలా ఉంటుంది, డిసెంబర్లో ఎలా ఉంటుంది అని చెప్పడానికి జనరల్గా కుదరదు. మీది కుంభరాశి కనుక మీకు ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మల్టీ ప్లస్లో వాళ్ళకి వెళ్ళొద్దు, సరదాగా బిగ్ బజార్ అటువంటి కూడా తగ్గించుకున్నాము. ఏదో నేను సోదరులా చెప్తున్నాను, మేము అనుకోదు. తర్వాత మీ పిల్లల విషయం అంతా బాగానే ఉంది, మంచి. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా ముందు కొద్దిగా ఇబ్బంది పడినా ఏమి ఇబ్బంది ఉండదు. మీరు చేయవలసింది ఏంటంటే పూర్తి ఏకాగ్రతతో శని ఎక్కడ ఏ శివాలయానికి వెళ్ళినా ఇంకా ప్రదర్శన చేసి 9 శనిచ్చర, కోణ, పింగళ అన్నది ఒక నమస్కారం చేసుకోగలిగితే మీకు ఎటువంటి ఆటంకం ఉండదమ్మా. తర్వాత చివరికి వచ్చేసాం, టైం కూడా అయిపోయింది. 12 ఏంటంటే మేన్ రాశి. ఈ మేన్ రాశి ఏంటంటే వీటికి యావరేజ్గా ఉంటుంది. అంటే అభివృద్ధి ఏంటంటే ఒక 10 రూపాయలు వస్తే 10 రూపాయలకు వచ్చాయి. అప్పుకి వెళ్ళకపోవడం పెద్ద అదృష్టం మన రోజున బట్టి. చాలా బ్యాలెన్స్డ్గా మీనరాశి వాళ్ళు జరుగుతుంది. వీడికి ఏంటంటే కొన్ని మానసికంగా కొద్దిగా అంటే మానసిక రుగ్మతలు రావడానికి ఇక్కడ సూచన కనపడుతుంది. వీళ్ళు ఎవరంటే పూర్వాభాత 4 పాదాలు, ఉత్తరాభాత 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అంటే ఇక్కడ ఎవరు ఉన్నారన్నా పూర్వాభాతులు కానీ, ఉత్తరాభాతులు కానీ, రేవతి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, కొద్దిగా లోతుగా విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవరున్నారో వీటికి ఏంటంటే కొద్దిగా మానసిక రుగ్మత. మనకి మానసిక రుగ్మత అనేది అందరికీ ఉంటాయి, కొంత పర్సెంటేజ్. వాళ్ళు ఒకరికి 10%, 20% ఉంటారు. అది దాని నుంచి మనం బయటపడాలంటే ఒక అద్భుతమైన శక్తి ఏంటంటే ఆధ్యాత్మిక శక్తి. ఇందాక నేను చెప్పాను, ఆధ్యాత్మిక శక్తి వల్ల మనం ఏ కార్యక్రమమైనా ఏ 100% కూడా సఫలీకృతం చేసుకోవడానికి మనకు కుదురుతున్నాము ఈ 12 రాశులు. ఇంకో విషయం ఏంటంటే ఇది మంగళకరమైన సంవత్సరం. దీనికి నేను ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి, ఒక్కొక్క పాదం వాళ్ళకి మీరు ఇది చేసుకోండి, లేకపోతే ఆదిత్యోదయం చదువుకోండి, లేకపోతే విష్ణు సహస్రనామం చదువుకోండి, దుర్గ 32 నామాలు చదువుకోండి అని చెప్పించాను. దీనికి నేను పంచాంగం కూడా బాగా డీటెయిల్గా చదివిన తర్వాత ఇలా కాకుండా ఒక కామన్గా 3 తారక మంత్రాలు నేనంటే బ్రహ్మం తయారు చేస్తాను. ఈ విశ్వాస నామ సంవత్సరంలో నిరంతరం కూడా మనం చాలా ఆనందంగా ఆత్మానందంతో గడపాలి అంటే మనం పంచాక్షరి దర్శనం, అష్టాక్షరి దర్శనం, ఇది 9 అక్షరాలు ఉన్న తారక మంత్రాలు. 3 తారక మంత్రాలే నేను నన్ను శక్తి తయారు చేసి ఇవన్నీ కూడా నా సొంతమే కాదు, నా తెలివితేటలు కాదు, మీ అందరికీ తెలుసున్న మంత్రాలు. మొదటిది ఏంటంటే ఓం శ్రీ, ఒకసారి అందరూ అనండి, ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. రెండోది ఓం శివాయ గురువే నమః. అంటే దక్షిణామూర్తికి చాలా ఇష్టపడేది పరమశివుడు. ఇది కూడా 9 అక్షరాలే. ఓం శివాయ గురువే నమః, అది కూడా 9 అక్షరాలు. ముందు చెప్పింది కూడా ఓం శ్రీ పరమాత్మనే నమః కూడా 9 అక్షరాలు. తర్వాత శ్రీ మాత బ్రహ్మానందమయి, ఇది కూడా 9. ఈ 9 అక్షరాల మంత్రం కూడా మిగతా పక్కన పెట్టండి. అంటే టైం ఉండి చదవద్దని అన్నాం. అట్లీస్ట్ మనం ఉదయం దగ్గరనే ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శివాయ గురువే నమః, ఓం శ్రీ మాత బ్రహ్మానందమయ. ఇది అనుకుంటే ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో రహస్యం ఏంటంటే ఈ సంవత్సరం శివుడిని, విష్ణువుని కూడా పూజ, ఈ 3
తారక మంత్రాల్లో కూడా విష్ణువు వచ్చాడు, శివుడు వచ్చాడు. ఈ రెండు మనం స్మరించుకోగలిగితే మనకి ఎటువంటి దోషాలు ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఏమైనా మడి కొట్టుకోవాలి, తలస్నానం చేయాలి. నువ్వు ఎక్కడ ఏ టైంలో అయినా సరే దీనికి ఎటువంటి ఆచారాలు లేవు. ఇది నేను చెప్పింది కాదు, మనకి పురాణాలు చెప్పిన విషయం నేను ముందు చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. నేను చదివాను, ఆచరిస్తున్నాను, ఆనందం పొందుతున్నాను. ఏంటి ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, దేవుడి మందిరంలో చేయాలి, శివాలయంలో చేయాలి, లేదా ప్రదర్శనలు చేస్తారు, ఏమీ లేదు. మీరు ఎప్పుడు ఎక్కడ ఏమి చేసినా సరే ఈ గుడి మంత్రాలు కూడా పవిత్రంగా మనకి కావాల్సింది చిత్తశుద్ధి కావాలి, ప్రతిశుద్ధి. నువ్వు స్నానం చేసావో లేదని పక్కన పెట్టు, అంటే స్నానం చేయొద్దని అంటలేదు. మనకి ప్రయారిటీ పరమాత్ముడు ఇచ్చింది ఏంటంటే చిత్తశుద్ధి, చిత్తశుద్ధి, చిత్తశుద్ధి. ఆ విధంగా మనం ఈ 9 నవాక్షర మంత్రాలు 9 ఆ 3 మీరు చెప్పని మీరు నిరంతరం, మీరు కదా మనందరం కూడా మనం చూసుకోగలిగితే మనకు పరిపూర్ణమైన శాంతి ఉంటుంది. సరిగ్గా 10:30 అయింది.